కలిగిస్తారు. రైట్. మధు గారు, కృష్ణవేణి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఇద్దరికి. రైట్. కార్తిక్ గారు అసలు ఎన్నికలకు ముందు పోలీసులతో సమీక్ష జరపడం ఏవైనా తప్ప, ఒక నేరమా? అంటే గ్రామ స్థాయిలో టీడీపీ ఎక్కడ బలపడుతుందో అని వైసీపీ వాళ్ళ భయమా? ఇప్పుడు పోలీసులతో సమీక్ష నిర్వహించడం తప్పంటారా, నిర్వహించకూడదా? శ్రీదేవి గారు, మీకు, శిరీష గారికి, కృష్ణవేణి గారికి, మధుసూదన్ గారికి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఒక విషయం ఇక్కడ గమనించాలండి. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో శాంతి భద్రతల ఇష్యూని సమీక్ష చేసే అధికారం ఉన్నటువంటి వ్యక్తిగా పోలీసులతోటి సమీక్ష నిర్వహించారు. అది అఫీషియల్ గా నిర్వహించారు. అందరూ చూస్తుండగానే అది లైవ్ కార్యక్రమం లాగా అందరికీ ఓపెన్ గా ఆ సమీక్షలు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ఎలాంటి సూచన చేశారు, అవతల వాళ్ళ నుంచి ఎలాంటి సలహాలు తీసుకున్నారు, ఇవన్నీ కూడా ఓపెన్ కదా. దీంట్లో అన్అఫిషియల్ ఎక్కడుంది, ఎక్కడ చీకటి పనులు ఉన్నాయి? డైరెక్ట్ గానే వాళ్ళకి చేయాల్సిన సూచన చేశారు. లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పెద్దగా ఆయన బాధ్యతను ఆయన నిర్వర్తించారు. దీంట్లో తప్పెక్కడుంది? గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సమీక్షలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే చేశారా? కేవలం రాజకీయ కారణాలతోనే సమీక్షలు చేశారా? ఐఏఎస్ అధికారులతో, ఐపీఎస్ అధికారులతో, లేదు పోలీసు బాసులతో, అంటే ఇతర స్థాయి అధికారులతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సమీక్షలన్నీ రాజకీయ కారణాలతో జరిగినాయేనా? ప్రజల కారణాలతో జరిగినాయి, రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల మీద జరిగినాయి కావా? ఏంటంటే ఒక ముఖ్యమంత్రి చేసిన సమీక్ష మీద ఈ రకమైన కామెంట్ చేయడం అంటే అవగాహన రాహిత్యం. ఇప్పుడు పేరునాడు ఒక మంత్రిగా చేశాడు, ఆయన కూడా అనేక సమీక్షలు మంత్రి హోదాలు చేసి ఉంటాడు. సరే, అవకాశం మేబీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇవ్వలేదేమో. ఎందుకంటే సకల శాఖ మంత్రిగా మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారు సమీక్ష చేసేవాళ్ళు. మంత్రులకి ఎలాంటి అవకాశాలు ఇచ్చేవాళ్ళు కాదు. మంత్రులు చేయాల్సిన సమీక్షలు ఆయనే చేసేవాడు, మంత్రులు చెప్పాల్సిన మాట ఆయనే చెప్పేవాడు, మంత్రులు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఆయనే తీసుకునేవాడు. అందుకే ఆయన సకల శాఖ మంత్రి అనేవాళ్ళు. కాబట్టి మంత్రిగా పేరు నాని గారికి ఆ రోజు అవకాశం రాలేదు కాబట్టి సమీక్షలన్నీ రాజకీయ కారణాలతోనే ఉంటాయి అని పేరు నాని గారు భావిస్తే మనం చేయగలిగింది ఏం లేదు. కానీ మంత్రులుగా, ముఖ్యమంత్రిగా సమీక్షలు రాష్ట్రానికి సంబంధించిన విషయాల మీద చేస్తారు. అందులోనూ ఇది ఓపెన్ గా జరిగిందే, మన అందరం కూడా చూడగలిగిన లైవ్ కార్యక్రమమే. దీంట్లో ఏమీ దాపరికం లేదు, దీంట్లో ఏమీ చీకటి లేదు. రెండోది, ఇప్పుడు నిజానికి సెప్టెంబర్ నెలలో లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు నిజమైనటువంటి బలం ఏంటో తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జనాన్ని సమీకరించుకొని మాకింత జనం ఉంది, మాకంత బలం ఉంది అని చెప్తున్నారు కదా. రియాలిటీ ఏంటి అని తెలిసే అవకాశం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వైసీపీ దాని మీద పోటీ పడాలి. ఇలాంటి అనవసరమైన విమర్శలు మానేసి తాము రికవరీ అయ్యాము, తమ మీద అనుకూలత మళ్ళీ స్టార్ట్ అయింది, కూటమి మీద వ్యతిరేకత ఉంది అని వైసీపీ రోజు చెప్తున్న మాట ఏదైతే ఉందో దాన్ని ప్రాక్టికల్ గా నిరూపించుకోవటం మీద వైసీపీ దృష్టి పెట్టగలిగితే చాలా మంచిది. అది రియాలిటీలో చూపించుకోగలిగితే చాలా మంచిది. అవి వదిలేసి, ఆ పని వదిలేసి ఈ అనవసరమైన విమర్శల వల్ల వాళ్ళు తక్కువ కావటం తప్ప ఇంకేముందండి? అలా కాకపోయినా కార్తిక్ గారు, ఓకే, ఇప్పుడు వైసీపీ ఎంతసేపు శాంతి భద్రతలు క్షీణించాయి, శాంతి భద్రతలు అసలు సరిగ్గా లేవు, లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది, అసలు పట్టించుకోవట్లేదు అన్న వాదన ఎప్పుడు వైఎస్ఆర్సీపీ చేస్తూ ఉంటుంది. పోనీ దానికోసమైనా సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి లా అండ్ ఆర్డర్ తప్పకుండా చూసుకోండి, దానికి అడ్డుకట్ట వేయాలి అని వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు, మరి దాన్ని అదుపు చేయాలనుకున్నప్పుడైనా పోలీసులతో సమీక్ష నిర్వహించాలి కదా. ఓకే, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి ఘటనలు జరగకుండా చూసుకోండి అని చెప్పడానికి కూడా నిర్వహించడం అనుకోవచ్చు కదా. అంతే తప్ప దాన్ని కూడా ఒక రాజకీయ కోణంగా మార్చుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? అదే, దేన్ని రాజకీయం కోసం వాడాలి, దేన్ని రాజకీయం కోసం వాడకూడదో తెలియకపోవటం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఇదంతా కూడా. నేను అనేది ఏంటంటే, అందుకే నేను ఇందాక మాట్లాడింది, వాళ్ళు కూడా చేశారు. 2019 నుంచి 24 మధ్య వాళ్ళకి అధికారం చేతిలో ఉంది, వాళ్ళు సమీక్షలు చేశారు. వాళ్ళు చేసిన సమీక్షలన్నీ రాజకీయం కోసం చేసుంటే వాళ్ళకి ఇలాంటి ఆలోచనలే వస్తుంటాయి. కానీ నేను ఒక విషయం చెప్తానండి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటారు, శాంతి భద్రతను అదుపులో పెట్టడానికి ట్రై చేస్తుంటారు. దాంట్లో భాగంగా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. అది వాళ్ళ బాధ్యత. అది మేబీ ఆ బాధ్యత అసెంబ్లీకి రాకుండా ఉంటున్నటువంటి వైసీపీ వాళ్ళకి ఏమో అర్థం కావట్లేదో నాకు తెలియదు, కానీ అది వాళ్ళ బాధ్యత. ఇప్పుడు అది వదిలేసి అది పోలీసుల మీద ఎందుకు డిపెండ్, ఇవన్నీ వదిలేసి ప్రజల మీద డిపెండ్ అయిన ఎన్నికలు లోకల్ బాడీ ఎన్నికలు. ఇప్పుడు ప్రతి గ్రామంలోకి పోలీసులు వచ్చేదో ఏదో చేయరు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అసలు ఎన్నికలు జరగలే. 2021లో ఎన్నికలు జరగలే, అన్ని ఏకగ్రీవాలే. కానీ ఇవాళ ఎన్నికలు జరిగితే ఏంటి పరిస్థితి? పులివెందుల్లో ఎన్నిక జరిగితే పులివెందుల రూరల్ మండలంలో వైసీపీ డిపాజిట్ కోల్పోయే పరిస్థితి కదా.
పులివెందుల రూరల్ మండలంలో ఎన్నిక జరిగితే ఎన్నికల్లో డిపాజిట్ అది జగన్మోహన్ రెడ్డి గారి సొంత మండలం. జగన్మోహన్ రెడ్డి గారి సొంత మండలం. పైగా ఇప్పుడేదో కూటమి అధికారంలో ఉంది కాబట్టి జరిగింది అంటారేమో. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే వైసీపీ కంటే టీడీపీకి కోర్టు వచ్చాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. సో జనాన్ని ఎట్ట కన్వే చేసుకోవాలి, జనాన్ని ఎట్ట మెప్పించాలి, దీని మీద వైసీపీ ఫోకస్ చేస్తే చాలా బాగుంటదేమో. ఇప్పుడు వాళ్ళకి 2029 అనేది చివరి లైన్, నేను అనుకోవటం అది చివరి లైన్. 2029లో వాళ్ళు గెలవగలిగితే ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మీద ఉంటది. 2024లో ఏ ఓటమిని అయితే ఆ పార్టీ చవి చూసిందో 2029లో కూడా అదే రకమైన ఓటమిని చవి చూస్తే ఆ పార్టీ రాజకీయ మనుగడ కొనసాగించడం చాలా కష్టం. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఎక్కువ కాలంలో ఓటమిని ఎదుర్కొని నాయకుడు ఇమేజ్ ఒకసారి పడిపోయిన తర్వాత ఆ పార్టీని మనుగడ కొనసాగించడం అని జనరల్ గా ఉండదు, చాలా తక్కువ. కానీ ఇప్పుడు వైసీపీకి 2029 అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పార్టీ బతికి బట్ట కట్టాలన్నా సరే మొన్న 2024లో వచ్చిన భారీ ఓటమి నుంచి ఆ పార్టీ రికవరీ కావాలి. ఆ పార్టీ రికవరీ కావటానికి వేసుకోవాల్సిన పునాది ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు. దాని మీద వాళ్ళు ఫోకస్ చేసుకుంటే చాలా బెటర్ అని నా ఉద్దేశం. రైట్. నమస్తే మధు గారు.